కల్తీ మద్యం కేసులో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. ఎక్సైజ్ పోలీసులకు షాక్ ఇస్తున్నాడు నిందితుడు జనార్దన్ ఫోన్ గురించి ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయింది అంటూ పోలీసులకు జనార్దన్ చెప్తున్నాడు. ఫోన్ పోయిందని గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత తనకు తెలిసిందంటూ జనార్దన్ అంటున్నాడు. జనార్దన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఫోటో తీయించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మరోవైపు జనార్దన్ కాల్ డేటాను కూడా బయటకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు, A2గా ఉన్నటువంటి కట్టా రాజుకి సంబంధించినటువంటి విచారణలో చాలా కీలక అంశాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుల సంఖ్య 23కి చేరింది. A17గా జయచంద్రారెడ్డి ఉన్నారు, A18గా గిరిధర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో జయచంద్రారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో ఇప్పటికే సెర్చ్ కూడా కొనసాగుతుంది. బెంగళూరులో కొన్ని నివాసాలు, ప్రదేశాలను గుర్తించి అక్కడ సెర్చ్ చేస్తున్నారు. అలాగే జయచంద్రారెడ్డి బావుమరిది గిరిధర్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే సెర్చ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. మరోవైపు రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళని కస్టడీకి అప్పగించాలి. విచారణ నిమిత్తం మరింత కీలకమైనటువంటి విచారణ చేయాల్సి ఉంది. దీనికోసం కస్టడీకి అప్పగించండి అంటూ ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారానికి రేపటికి అది వాయిదా పడిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ జనార్దన్ ఫోన్ ఏమైపోయింది? ఇంతకీ నిజంగా పోయిందా? ఎక్కడో పోతే, ముంబైలో పోతే హైదరాబాద్ వచ్చే వరకు, లేదంటే గన్నవరం వచ్చే వరకు తెలియలేదు అంటున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఫోన్ పోతే అసలు తనకు కనీసం తెలియలేదా? అది సాధ్యమయ్యే పనేనా? మరి పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కొత్త సిమ్ కార్డు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఫోటో కూడా తీయించారు. అలాగే కాల్ లిస్ట్ బయటకు తీస్తే ఇంకా చాలామంది బయటపడే అవకాశం ఉంది, చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో మొత్తం మీద ఇది ఒక పెద్ద సంచలనంగా మారబోతోంది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఓవరాల్గా ఇది చాలా చాలా పెద్ద, ఇది తేనె తొట్టులాగా కనిపిస్తుంది. ఏదో తీగలాగితే డొంక కదిలింది అన్న చందాన చాలా మంది పేర్లు, ఇప్పటికే 23 మంది పేర్లు చేర్చినట్లుగా తెలుస్తోంది నిందితుల సంఖ్య. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విచారణ ఎలా జరుగుతుంది? ఈ ఫోన్ గురించి అసలు ఏంటి ప్రాబ్లం? నందు, ఎప్పుడైతే నిన్న ఇక్కడ ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత జనార్దన్ రావుని అక్కడ ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఫోన్ ఫోన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగినప్పుడు నా ఫోన్ ఆఫ్రికా నుంచి వస్తున్నప్పుడు ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాను, దానికి సంబంధించిన నాకు గన్నవరం చేరుకునేంత వరకు కూడా దానికి గుర్తులేదు, ఫోన్ ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పి బుకాయించే ప్రయత్నం అయితే చేశారు. అంటే చాలా కీలకమైన సమాచారం, చాలా కీలకమైన అంశాలు ఫోన్ లో ఉన్నాయి అనేది అతనికి తెలుసు. అట్ ద సేమ్ టైం అతనికి కూడా ఒక పక్కా డైరెక్షన్ ప్రకారమే జనార్దన్ రావు వ్యవహరిస్తున్నాడు. తనకి ఏదైతే పోలీసులు అడుగుతారో, లేకపోతే పోలీసులు ఎలా వస్తారో, అంటే బేసిక్ గా నిన్న జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా విజయవాడకి సింగిల్ గా నడుచుకుంటూ వచ్చి పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమయ్యాడో అప్పుడే చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే అతను జనార్దన్ రావు నడుచుకుంటూ వస్తున్నాడు, లేదో నడిచాడు వ్యవహారాన్ని అంతా కూడా సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వరకు కూడా రావడానికి. సో అయితే ఇక్కడ సమస్య అంతా ఒకటి నందు, ఇప్పుడు జనార్దన్ రావు లేకపోతే ఇంకో రెడ్డో లేకపోతే ఇంకో ఎక్సో వైయో కాదు. అసలు ఇంతకాలంగా 2025 మే నుంచి వీళ్ళు మద్యం అక్రమాలు చేస్తున్నారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అధికారులు ఇంతకాలంగా దాదాపు 1.5 సంవత్సరంగా జరుగుతున్న వ్యవహారాన్ని ఎలా పట్టించుకోకుండా గమనున్నారు అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా కూడా దీనికి సంబంధించిన వ్యవహారంలో అసలు ఎక్సైజ్ అధికారుల పాత్ర ఏంటి? ఎందుకు ప్రతిసారి ఇప్పుడు బేసిక్ గా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది ఇప్పుడు నడుస్తుంది. ఆ నేపథ్యంలో చాలా మంది అధికారులని అదుపులో తీసుకున్నారు, తర్వాత ఎంపీలను అరెస్ట్ చేశారు, తర్వాత అక్కడ ఉన్న కొంతమందిని అదుపులో తీసుకుని దాదాపుగా 48 మంది దాకా కేసులు ఫైల్ అవుతాయి. అయితే దీంట్లో ఎక్కడ ఒక్క ఎక్సైజ్ అధికారి కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగి ఉంటుందా? అంటే గత ప్రభుత్వంలో కూడా 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తున్న ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఎక్సైజ్ అధికారుల మీద ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు రెండవది,
ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మే 25 నుంచి 2025 మే నుంచి ఈ కల్తీ వ్యవహారం నడుస్తుంటే కనీసం ఎక్సైజ్ సూపర్ పెద్ద పెద్ద అధికారులకి సంబంధం లేకుండానే ఈ వ్యవహారం నడిచిద్దా? గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో డీసీలుగా ఏసీలుగా పనిచేస్తుంటే ఎందుకు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టట్లేదు? కేవలం ఏదైతే ఆ రోజు రైడ్కి వెళ్ళి అక్కడ ఉన్న అసలు కేసుని వెలుగులోకి బయటికి తీసుకుని వచ్చిన సిఐ, మహిళా సిఐని, ఎక్సైజ్ సిఐని ట్రాన్స్ఫర్ చేయడం, అంటే అది కేవలం కూడా ఆ కార్యాలయానికి ఈ జరిగిన సంఘటన కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉండటం. అయితే విజయవాడలో మరి ఎక్సైజ్ అధికారులు ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే మరి విజయవాడలో ఏం చేస్తున్నారు? మరి విజయవాడ అధికారుల మీద చర్యలు తీసుకోరా? అసలుకి సొత్తుదారులు ఉన్న వ్యక్తులు, దీని వెనకాల కట్ట నడిపించిన వాళ్ళ వ్యవహారాలు తెలియవా? మరి ఎందుకు ఎక్సైజ్ శాఖ వ్యవహారంగా దీంట్లో ఎందుకు కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే వాళ్ళకి మాత్రమే ఈ వ్యవహారాలన్నీ కూడా తెలిసినాయి కాబట్టి మరోసారి మనం ఈ వ్యవహారంలో వేలు పెడితే ఇబ్బంది అవుతుంది అని ఏమన్నా భావిస్తున్నారా? కానీ పూర్తిగా కూడా ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, ఇప్పుడు జనార్దన్ రావు ఇబ్బంది పెడుతున్నాడు. జనార్దన్ రావు నిన్న రాత్రి నెల్లూరుకి జైలుకి తరలించేశారు. ఆయన ఫోను మిస్సింగ్, తర్వాత ఐఫోన్ ఒక ఫోన్కి సంబంధించి జియో వాళ్ళతో మాట్లాడి సిమ్ని తెప్పించి ఏర్పాట్లు చేస్తున్నారు. బట్ ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు? నిన్న రావడం, వెంటనే ఆయన్ని ఒక రహస్య ప్రాంతంలో విచారించడం, రిమాండ్ రిపోర్టు పెట్టేయడం, రాత్రికి అతన్ని నెల్లూరు జైలుకి కూడా పంపించేసిన పరిస్థితి. అంటే ఎక్కడో ఈ వ్యవహారంలో కొంత స్పీడ్గా వ్యవహారం నడిచిపోతుంది, మమా అనిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక విమర్శలు అయితే మాత్రం ఎక్సైజ్ శాఖ మీద చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆనంద్, రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ కల్తీ మద్యం కేసు సంచలనంగా మారింది. అతి త్వరలో ఎక్సైజ్ శాఖకి సంబంధించి కొంతమంది సపోర్ట్ లేకుండా ఇది సాధ్యమయ్యే పని కాదు అని అతి త్వరలో దీనికి సంబంధించి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది, వివరాలంటూ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ప్రముఖ నాయకుల పేర్లు కూడా అతి త్వరలో బయటికి రాబోతున్నాయి. కొన్ని పెద్ద తలకాయల పేర్లు కూడా తెర మీదకి రాబోతున్నాయంటూ తెలుస్తుంది. సో కేసు విచారణ జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అసలు ఓవరాల్గా ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.